విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి అమతాల వలస మండలం కాడ్యం గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ ఎం సునీల్ కుమార్ మారుమూల గ్రామాలైన ప్రజలకు ఆయుర్వేద వైద్యమును చాలా ప్రజలకి అందుబాటులో ఉండి రోగాన్ని గుర్తించి శారీరక వ్యాయామం చేయాలని సూచించి ప్రభుత్వం ఆయుర్వేద మందులు వాడే విధానం తెలియజేస్తూ ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులు రోగులకు అందించారు. పక్క గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. చర్యలు ఇవన్నీ ఎప్పుడూ చెప్పారు. సరే శీతాకాలం వేగం లేగడము, అటు ఇటు తిరగడము, అవన్నీ పాటిస్తూ మందులు వాడాలి. అవన్నీ పాటించడం ఏంటంటే ఎక్కువ మందులు వాడక్కర్లేదు. బీపీ మందులు ఉన్నాయి, ముందు అన్నీ తినేసి మందులే సుఖమేట ఉంది. ఫుడ్ కంట్రోల్ చేసుకొని ఉప్పు కారం తగ్గించుకొని అవి చేసుకుంటే మందులు డోసు తగ్గు. ఎలా ఉందండి? బాగుంది. ఈ మధ్యన అప్పటికంటే బాగుంది మందులు వాడిన తర్వాత. వరకు నార్మల్. గతంలో 135, 10 పాయింట్లు ఎక్కువ చేశారు. టెన్షన్, అందరికి టెన్షన్, ఖాళీగా ఉన్న లేరు. రెండు రోజులు మారుతున్నారు. దీని బట్టి 130, 87 నార్మల్గా ఉన్నది. మీ నార్మల్లే. ఉప్పు కారం తగ్గించుకోండి. మీరు రెగ్యులర్గా ఎక్కువ బరువులు గట్టే ఎత్తకండి. రెగ్యులర్గా ఆయుర్వేద మందులు వాడుతుందండి. మోకాలు నొప్పులు గట్ట రాకుండా మీకు ఎక్సర్సైజ్లు మీరు యోగాసన గట్ట వేస్తారు, కానీ మీకు ఆ ప్రాబ్లం ఎక్కువ రాదు. వెయిట్ పెరగకుండా చూసుకోవడం, అటు తిరగడం. ఎక్కువ ప్రతి ఒక్కరికండి ఎక్కువ కింద కూర్చోకూడదు, ఎక్కువ బరువులు మోయకూడదు, ఎక్కువ తినకూడదు. ఎక్కువ అనే మా పదమంది మనం గుర్తుపెట్టుకోవడం అన్నీ లిమిట్. ఏదైనా లైఫ్ అలా గడిచిపోతుంది అంతే. మీకు ఎలాగ ఉంది?